ఈ రోజు నోటిఫికేషన్ అయితే మనకి కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. మొత్తం 3588 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. బిఎస్ఎఫ్ గా వీళ్ళైతే తీయడం జరిగింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గా బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ 2025 అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశం మొత్తం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 25. ప్రభుత్వ పరీక్ష నవీకరణ అనేసి ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు వచ్చేసరికి 3588 పోస్టులు కాబట్టి జూలై 26 నుండి ఆగస్టు 25, 2025 వరకు మాత్రమే ఈ యొక్క పోస్టులు అనేవి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో మీరైతే ఇక్కడ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్స్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. వివరాలు వచ్చేసరికి మీకు నియమిక సంస్థ పురుషులు మరియు స్త్రీ నియమికాలు అనేసి ఇవ్వడం జరిగింది. సరిహద్దు భద్రతా దళం అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పోస్ట్ పేరు వచ్చేసరికి కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్స్ అనమాట. ఉద్యోగ వర్గం వచ్చేసరికి గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ అనేసి ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చేసరికి 7వ పే స్కేలు సిపిసి మరియు పే మ్యాట్రిక్స్ లెవెల్ 3 ప్రకారంగా వీళ్ళైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 3588 పోస్టులు అయితే ఉన్నాయి. దరఖాస్తు ప్రారంభం తేదీ వచ్చేసరికి జూలై 26, 2025 వరకు మాత్రమే ఉందన్నమాట. దరఖాస్తు ముగింపు తేదీ వచ్చేసరికి ఆగస్టు 25, 2025 వరకు మాత్రమే ఉందన్నమాట. అలాగే విద్యా అర్హత చూసుకుంటే 10వ తరగతి అర్హత ఉత్తీర్ణత అనేసి ఇవ్వడం జరిగింది. ఐటీఐ వాణిజ్య అవసరాల ప్రకారం అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి మీకు కిందన డిస్క్రిప్షన్ బాక్స్ లో నేనైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీకి మీరు డైరెక్ట్ గా కంప్యూటర్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఆన్లైన్ దరఖాస్తు ఫారం వచ్చేసరికి మీకు కిందన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ పురుషులు అభ్యర్థుల కోసం అయితే చెప్పులు కుట్టేవాడు కావాలి. దానికి మొత్తం 65 పోస్టులు ఉన్నాయి. దర్జీకి కావాలి 18 పోస్టులు ఉన్నాయి. వట్రింగ్కి అయితే 38, అలాగే ప్లంబర్కి 10 ఉన్నాయి. చిత్రకారుడికి 5 ఉన్నాయి అనమాట. ఎలక్ట్రీషియన్కి 4 ఉన్నాయి. పంప్ ఆపరేటర్కి 1 పోస్ట్ ఉంది. అలాగే ఆల్ఫోసెటర్కి 1 పోస్ట్ ఉంది. నీట్ క్యారియర్కి 699 పోస్టులు అయితే ఉన్నాయి. వాషర్ మ్యాన్కి 320 పోస్టులు ఉన్నాయి. మంగళకి 115 పోస్టులు ఉన్నాయి. స్వీపర్కి 652 పోస్టులు అయితే ఉన్నాయి. వెయిటర్కి అయితే 13 పోస్టులు అనేవి ఉన్నాయి. మహిళా అభ్యర్థుల కోసం అయితే ఇక్కడ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. చెప్పులు కుట్టే వారికి అయితే 2 పోస్టులు ఉన్నాయి. దర్జీకి అయితే 1 పోస్టు, నీటి క్యారియర్కి అయితే 38 పోస్టులు, వాషర్ మ్యాన్కి అయితే 17 పోస్టులు, ఉడికించాలి అనేది 82 పోస్టులు, అలాగే స్వీపర్కి 35 పోస్టులు, మంగళకి 6 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ అయితే రాత పరీక్ష అనేది ఉంటుంది. శారీరక అంటే పిఈటి అనేది ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వైద్య యోగ్యత పరీక్ష అంటే మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. కానిస్టేబుల్ అర్హత ప్రమాణాలు సంబంధిత 10వ తరగతి అర్హత అయితే ఉంటే సరిపోతుంది అనమాట. ఐటీఐ కూడా అవసరం అవుతుంది ఒక్కొక్కసారి. సో 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళే చెప్పడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫీజు అనేది చెల్లించాలి. అది కూడా మీకు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ద్వారా మీరు చెల్లించవచ్చు. దీన్ని అప్లికేషన్ అయితే మీరు కంప్యూటర్ ఆధారంగా మీరు అప్లై చేసుకోవచ్చు. కనీస వయసు వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసరికి 25 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. గవర్నమెంట్ జాబ్ కి మీరు అప్లై చేయాలనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఈ స్టెప్స్ అనేవి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా మీరు తెలుసుకుంటే ఈజీగా అప్లై చేయడానికి అవుతుందన్నమాట. సో ఇక్కడైతే టు అప్లై ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఫాలో దీస్ స్టెప్స్ అనేసి ఇవ్వడం జరిగింది.
స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో కొంచెం అయితే లెంత్ అనేది అవుతుంది, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకేనా. స్టెప్ 1 వచ్చేసరికి ఫైండ్ ద జాబ్ ఓపెనింగ్. సో ఏ గవర్నమెంట్ ద్వారా మీకు జాబ్ ఓపెనింగ్ అయ్యింది అనేది మీరు తెలుసుకోవాలి. సో లుక్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్ ఓపెనింగ్స్ on official website like SSC, UPSC or state government websites. You can also check the portals like link availability, government vacancy info or government jobs allowed in for ద లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట. సో మీరైతే ఈ యొక్క లింక్స్ ద్వారా మీరైతే లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఓపెనింగ్ అనేది ఏంటనేది మీరైతే కనిపెట్టాలన్నమాట. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి చెక్ ఎలిజిబిలిటీ సెటరియా. సో ఈ యొక్క జాబ్ కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్ గా ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ లో మీకైతే కనిపిస్తాయి. కాబట్టి సో మీరైతే క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ అనేవి కంపల్సరిగా తెలుసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసరికి స్టెప్ 3 వచ్చేసరికి రిజిస్టర్ అండ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. సో మీరైతే క్రియేట్ అన్ అకౌంట్ ఆన్ ద ఒఫీషియల్ వెబ్సైట్. ఒఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఐడి ప్రూఫ్, ఫోటో అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. సో మీరైతే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరైతే మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది అలాగే డాక్యుమెంట్స్ అనేవి ఏవైతే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అడిగారో అవి మాత్రమే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా సేమ్ అన్నమాట. ఓకేనా. సో స్టెప్ 4 వచ్చేసరికి పే ద అప్లికేషన్ ఫీజు. సో అప్లికేషన్ ఫీజు అనేది మీరైతే ఆన్లైన్ త్రూ యూపీఐ ద్వారా కూడా చెల్లించవచ్చు, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కూడా చెల్లించవచ్చు అనమాట. అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు. యూపీఐ ద్వారా అయితే మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేకపోతే యూపీఐ ద్వారా మీరు డైరెక్ట్ గా చెల్లించవచ్చు ఆన్లైన్ పేమెంట్ అనేది. ఓకేనా. స్టెప్ 5 వచ్చేసరికి సబ్మిట్ అండ్ వెరిఫై. సో మీరైతే డబుల్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఏవైనా ఎర్రర్స్ కానీ ఉంటే వాటిని మళ్ళీ రీచెకింగ్ చేసుకొని, ఎర్రర్స్ ఉంటే వాటిని తీసేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ కరెక్ట్ గా ఇచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే ఒకసారి 2-3 సార్లు చెక్ చేసుకున్నా పర్వాలేదు సబ్మిట్ ఫైనల్ గా సబ్మిట్ చేసినప్పుడు. ఓకేనా. సో మొత్తం వెరిఫై చేసుకొని అప్పుడు ఫైనల్ గా మీరు సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకైతే అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం అంతా కూడా మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్. అయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టు అప్లోడ్. సో మీరైతే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆర్ అదర్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఏదైతే గవర్నమెంట్ ద్వారా మనకి ఐడి కార్డ్స్ అనేవి ఉన్నాయో, అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు అలాగే ఓటర్ ఐడి అలాగే ఇంకా ఏవైనా లైసెన్స్ కానీ ఇటువంటి ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నమాట, మార్క్ షీట్స్ కావచ్చు, డిగ్రీ అన్నమాట. సో ఆర్ డిప్లొమాస్ లేకపోతే ఒకవేళ ఈ నోటిఫికేషన్ 12th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ సంబంధిస్తే ఆ యొక్క సర్టిఫికెట్లు మాత్రమే మీరైతే ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు రీసెంట్ ది తీసింది మాత్రమే అప్లోడ్ చేసే విధంగా చూసుకోవాలి. అలాగే అదర్ డాక్యుమెంట్స్ అన్నమాట, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ అడిగితేనే అప్లోడ్ చేయండి, అడగకపోతే ఎటువంటిది అప్లోడ్ చేయక్కర్లేదు. సో అదర్ డాక్యుమెంట్స్ స్పెసిఫిసిటీ ఇన్ ద జాబ్ నోటిఫికేషన్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అప్లికేషన్ కి సక్సెస్ఫుల్ అప్లికేషన్ టిప్స్ ఫర్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ అన్నమాట నెక్స్ట్ వన్. సో అది కూడా చూడొచ్చు. రీడ్ ద జాబ్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి మీరు ఓపెన్ చేసి డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కరెక్ట్ గా చదవండి. ప్రతి పాయింట్ ని కూడా కరెక్ట్ గా చదువుకొని సో మీరైతే అర్థం చేసుకోవాలి ఆ పాయింట్ ని. అండర్స్టాండ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాని అర్థం చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ని అర్థం చేసుకోవాలి, అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవిని మీరు అర్థం చేసుకొని మీరైతే డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ కరెక్ట్లీ. సో ఏవైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా మనం కరెక్ట్ గా అప్లోడ్ చేసే విధంగా, అంటే టైప్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్లోడింగ్
రాంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది. కాబట్టి రెడ్ మార్క్ వచ్చేస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా మీరు ఇది చెక్ చేసుకొని మీరు డైరెక్ట్ గా అప్లై చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్ టైం. సో ఈ యొక్క అప్లికేషన్ ఎన్ష్యూర్ యువర్ సబ్మిట్ ద అప్లికేషన్ బిఫోర్ ద డెడ్ లైన్ టు అవాయిడ్ రిజెక్షన్. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. సో ఎండ్ డేట్ వచ్చినంత వరకు కూడా మీరు సబ్మిట్ చేయకుండా ఉండకండి. సో అప్లికేషన్ ఓపెన్ అయిన ఒక 3 days ఆర్ 4 days లోపలే మీరైతే గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేసుకుంటే చాలా మంచిది. సో ఎండ్ డేట్ వరకు వస్తే ఆ యొక్క అప్లికేషన్ డేట్ అయిపోయే టైంలో మీరు అప్లై చేస్తే అది ఎలో కాదనమాట. సో సర్వర్ బిజీ అయినా రావచ్చు. సో అదొకటి గమనించండి. సో ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ ఆర్ ఇంటర్వ్యూస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ప్రిపేర్ ద సెలక్షన్ ప్రాసెస్, అలాగే వెదర్ ఇట్స్ ఏ రిటన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆర్ బోత్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట మొత్తం అంతా కూడా అప్లికేషన్ ప్రాసెస్, అలాగే మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా పూర్తిగా వివరించడం జరిగింది. కాబట్టి సో ఈ పాయింట్స్ తెలుసుకున్నాక మీరైతే ఈజీగా అప్లై చేసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్ కి. అలాగే ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.